హాయ్ అండి, నమస్తే. ఈ టిప్స్తో మనము గంటల్లో చేసుకునే పనులను చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. బాత్రూంలో వెస్టర్న్ టాయిలెట్ని మనము మామూలు బ్రష్తో క్లీన్ చేసుకుంటాం, కానీ ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో ఈ బ్రష్తో క్లీన్ చేసుకోలేం కదా. లిక్విడ్ని కానీ లేదా ఇలా ఏదైనా షాంపూని వేసుకొని పాడిపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, ఎంత గారపట్టిన మరకలైనా ఇలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లు మనకి ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వస్తాయి కదండి. అంతేకాకుండా బిర్యానీ బాక్స్లను కూడా మనము ఇదే విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ని నేను ఇలా పైన ఉన్న క్యాప్ని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకునే ప్లేస్లో కొద్దిగా షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇలా క్యాండిల్ సహాయంతో మనము ఇలా నునుపుగా చేసుకోవాలి. ఈ బాక్స్కి ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి మీరు కావాలనుకుంటే మధ్యలో కానీ ఇంకెక్కడైనా హోల్స్ చేసుకోవచ్చు. ఇలా మనము కిచెన్లో సింక్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి, దాంట్లో నుంచి వాటర్ అనేది ఈజీగా కిందికి వచ్చేస్తుంది. కాబట్టి ఈ బాక్స్ అనేది మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు. క్యాబేజీని మనము ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా త్వరగా ఎండిపోతుంది. ఇలా క్యాబేజీ పైన మనము కొద్దిగా వంట నూనెను వేసి ఇలా పూర్తిగా అప్లై చేయాలి. ఇలా చేయడం వలన మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా ఈ క్యాబేజ్ అనేది ఇలా ఫ్రెష్గానే ఉంటుంది. పైన ఉన్న ఈ క్యాబేజ్ ఆకులు కూడా త్వరగా ఎండిపోకుండా ఇలా ఫ్రెష్గా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఉండే ఈ ఐస్ క్యూబ్స్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంతో పాటు రాళ్ళు ఉప్పును కానీ ఇలా మామూలు ఉప్పును కూడా 1 టీ స్పూన్ వేసుకొని ఒక్క ట్రిప్ మాత్రమే ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఒక్క దానితో మనకి 2 టిప్పులుగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఇలా ఐస్ లో మనం కొద్దిగా సాల్ట్ ను కూడా వేసాం కదా, నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా విమ్ లిక్విడ్ ని మాత్రం వేసుకోండి. ఇప్పుడు మనము ఇదంతా పూర్తిగా కలిపేసిన తర్వాత ఇలా నెలకు ఏవైనా ఆయిల్ కానీ ఏవైనా నీచు వాసన వస్తున్నప్పుడు సోప్ తో కాకుండా ఇలా ఐస్ ని నిమ్మకాయను అలాగే విమ్ లిక్విడ్తో క్లీన్ చేసుకొని చూడండి. ఈ స్టీల్ అనేవి చాలా నీట్గా మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వస్తాయి. ఇలా మనము ఈ ఒక్క టిప్పుతో ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత నీట్గా కనబడుతున్నాయో ఈ ప్లేట్లు అనేవి. అలాగే మనము ఇలా మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాం కాబట్టి అవి కూడా మళ్ళీ షార్ప్నెస్ లోకి వస్తాయి. ఇంతకుముందు ఈ ప్లాస్టిక్ బాక్స్ని చూపించాను కదండి, ఇలా వేస్టేజ్ అంతా కూడా వేసుకోవచ్చు. మనము టమాటా రసం కానీ గుజ్జును ఈజీగా తీసుకోవాలంటే మిక్సీ జార్లో కాకుండా ఇలా గ్రేటర్తో మనము ఈజీగా టమాటో యొక్క గుజ్జును కానీ రసాన్ని తీసుకోవచ్చు. పవర్ లేనప్పుడు కానీ మిక్సీ జార్లో వేసుకున్నాం అనుకోండి, పని అనేది ఎక్కువగా అవుతుంది. వాటిని క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా వస్తుంది కదా. ఇలా సింపుల్ గా మనము ఇట్లా తీసామనుకోండి, టమాటా రసం కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇంట్లో ఉండే కాటన్ని కొద్దిగా తీసుకొని మీరు వీటిని చిన్న చిన్న పీసెస్గా ఎన్నైనా చేసుకోవచ్చండి. అయితే నేను ఇక్కడ 2 పీసులుగా చేసుకున్నాను. ఇప్పుడు దీనిపై కొద్దిగా మనము కంఫర్ట్ని కానీ లేదా మంచి సువాసన వచ్చే స్ప్రేని కానీ పర్ఫ్యూమ్ని కానీ ఏదైనా వేసుకోండి. ఇప్పుడు ఈ దూదిని మనము ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో లేదా మంచి సువాసన అనేది రావాలి అనుకుంటే ఇలా మనము హాల్లో కానీ లేదా బెడ్రూమ్లో ఎక్కడైనా సరేనండి, ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా, ఇలా కనపడకుండా మనము ఫ్లవర్ వాజులో పెట్టేసామనుకోండి, మనకి హాల్ కానీ బెడ్రూమ్ కానీ మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ఇలా దూది ఆరిపోయిన తర్వాత మరొకసారి మనము దానిపై కంఫర్ట్ వేసామనుకోండి, ఇలా నెల రోజుల పాటు కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను మనము మామూలుగా స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకుంటాం, కానీ పైన ఉన్న విజిల్స్ ని మాత్రం క్లీన్ చేసుకోలేము. అంతేకాకుండా గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు అంత టైం కూడా దొరకదండి మనకి. ఇలా కొద్దిగా టైం తీసుకున్నప్పుడు మనము ఈ విజిల్ యొక్క స్క్రూని మొత్తం తీసేసి దీనిపై కొద్దిగా వెనిగర్ ని అలాగే విమ్ లిక్విడ్ ని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కి మనము ఇవి పూర్తిగా నానబెట్టిన తర్వాతనే పాడైపోయిన ఒక టూత్ బ్రష్ తో క్లీన్ చేసుకొని చూడండి. విజిల్స్ అనేవి ఎలాంటి జిడ్డు లేకుండా చాలా నీట్ గా కనబడతాయి. విజిల్ లో డస్ట్ ఉన్నా కూడా మనము పప్పు ఉడికించేసాం అనుకోండి, దాంట్లో వాటర్ కూడా పూర్తిగా బయటకి వచ్చేసాయి. ఇలా మనము నీట్ గా క్లీన్ చేసుకొని చూడండి, విజిల్ లో నుంచి వాటర్ కూడా బయటకి రాకుండా ఉంటాయి. మన ఇంట్లో వేస్ట్ గా ఉన్న జ్యువెలరీ పర్సులు కానీ ఇలాంటి పాత పర్సులు ఉంటాయి కదా, వీటిపైన పేరు కూడా కనబడుతుంది కదండి. మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీస్ని కానీ లేదా డిజైనర్ బ్లౌజ్ని కానీ మనము డ్రెస్సులు కుట్టించుకున్నప్పుడు బ్లౌజులు స్టిచ్చింగ్ వేయించుకున్నప్పుడు మిగిలిన క్లాత్లు ఉంటాయి కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. చూడండి, ఇలాంటి చిన్న చిన్న పర్సులకి క్లాత్ అనేది కొద్దిగా అయితేనే సరిపోతుంది. నేను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పర్సును ఈ క్లాత్ లో పెట్టేసి మనము సైజుని చూసుకొని సీజర్ తో కట్ చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ వేసుకుంటారు అనుకుంటే కొద్దిగా ఎక్కువగా కట్ చేసుకోండి, లేదా గ్లూ గమ్ తో అతికి చేసుకుంటామనిపిస్తే మీరు కరెక్ట్ గా చూసి కట్ చేసుకోవాలి. ఇలాంటి పర్సును మనము ఈ క్లాత్ లో ఇలా పెట్టేసుకొని
గ్లూ గమ్తో కూడా అతికించేసుకోవచ్చండి. మీకు స్టిచ్చింగ్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే ఇలా మీరు 2 రకాలుగా అయినా చేసుకోవచ్చు. చూసారు కదండి, నేను ఈ క్లాత్ని ఈ విధంగా పర్సుకు వేసి స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. ఇలా పర్మనెంట్గా ఉండిపోతుంది కదా, చూడడానికి కూడా మనము బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినా కూడా చాలా అందంగా కనబడుతుంది. దానిపై ఉండే పేరు కూడా కనిపించదు కాబట్టి ఇలా మనము ఎన్ని రోజులు యూజ్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కదండి, ఇలాంటి పర్సులు కొద్దిగా చినిగినా కూడా ఇలా క్లాత్ వేసామనుకోండి మళ్ళీ ఎప్పటిలాగా యూజ్ చేసుకోవడానికి కూడా వీలవుతుంది. చూసారు కదండి, గ్లూ గమ్ కానీ ఇలా స్టిచ్చింగ్ కానీ వేసుకోవచ్చు. మీకు 2 రకాలుగా చూపించాను. ఇలా ఇంట్లో ఉండే క్లాత్ని మనము పర్సులకు చాలా అందంగా డిజైన్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, బయట కొన్న దానిలాగానే కనిపిస్తుంది. ఇలా తక్కువ టైంలో మన ఇంట్లో ఉండే పర్సులను ఇలా అందంగా మార్చుకోవచ్చు. మన దగ్గర వేస్ట్గా ఉన్న పర్సులు చాలా ఉంటాయి కదండి. ఇలా ఇంట్లో ఉండే ఎంబ్రాయిడింగ్ క్లాత్లను కానీ లేదా మీకు నచ్చిన క్లాత్లను కూడా వేసుకోవచ్చు. అంతేకాదండి, హ్యాండ్ బ్యాగ్ పైన చినిగిపోయినా కూడా ఇలా మన ఇంట్లో ఉండే క్లాత్లను యూజ్ చేసామనుకోండి మళ్ళీ హ్యాండ్ బ్యాగ్ని కూడా రీయూజ్ చేసుకోవచ్చు. ఒక గిన్నెలో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ఈ నెయిల్ పాలిష్ని మనము రిమూవ్ చేసుకోవాలి అన్నప్పుడు దీనిపై మరొకసారి కోటింగ్ వేసుకున్నాక ఇలా హాట్ వాటర్లో 30 సెకండ్స్ పాటు అలాగే ఉంచిన తర్వాత ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమూవ్ లేనప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వాష్ చేసిన సాక్స్లు అన్నిటినీ కూడా ఇలా ఒక దగ్గర పెట్టేసామనుకోండి వెతకాల్సిన పని కూడా ఉంటుంది, స్పేస్ కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 సాక్స్లను ఇలా ఒకదానిపైన ఒకటి వేసి కింది సాక్స్ను మాత్రం కొద్దిగా కిందికి వేయండి. ఆ తర్వాత ఇలా కింది నుంచి సాక్స్ను ఇలా రౌండ్గా చుట్టేసి పైన ఉన్న ఎలాస్టిక్ దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి ఇలా ఈజీగా ఉంటుంది, తీసుకోవడం ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా నీట్గా కనబడుతుంది, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. ఆన్లైన్లో మనకి ఎన్నో కార్డ్బోర్డ్స్ వస్తాయి కదండి, ఇలాంటి బాక్స్ని తీసుకొని ఈ సాక్సులన్నింటినీ కూడా ఇందులో పెట్టేసామనుకోండి నీట్గా ఉంటుంది. మినపిండి కానీ దోశ పిండి ఇడ్లీ పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, 2-3 డేస్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పులిసిన వాసన అనేది వస్తూ ఉంటుంది. ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలంటే ఇలా తమలపాకును పిండి పైన వేసేయండి. ఇలా పైన మాత్రమే వేయండి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ తమలపాకును తీసుకొని కొద్దిగా పిండిని సపరేట్ చేసుకోండి. దీంట్లో మాత్రం సాల్ట్ను వేయకూడదండి. ఇలాంటి మందంగా ఉన్న ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదండి, మనము వేస్ట్ అని యూజ్ చేయం, కానీ కూరగాయలను మనము ప్లాస్టిక్ కవర్లో కంటే ఇలాంటి బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి హెల్త్ పరంగా చాలా బాగుంటుంది. పల్చని ప్లాస్టిక్ కవర్లో కూరగాయలను ఎక్కువగా స్టోర్ చేసుకోకూడదండి. ఇలా మందంగా ఉన్న ప్లాస్టిక్ బాక్సులనైనా యూజ్ చేయండి. ఇలా యూజ్ చేయడం వల్ల కూడా ఫ్రెష్గానే ఉంటాయి కానీ త్వరగా వాడిపోకుండా ఉంటాయి. ఇలా మందంగా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో మీరు కూరగాయలను స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి టిష్యూ పేపర్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సరే కదండి, నేను మెంతం కూరను చాలా రోజుల నుంచి స్టోర్ చేసుకున్నాను, ఎక్కడ కూడా వాడిపోకుండా ఉంది కదా. క్యాన్ ఉంటుంది కదండి, ఇలా జిడ్డు ఎక్కువగా పట్టేస్తుంది. మనం క్లీన్ చేయాలనుకున్నా కానీ 2-3 సార్లు క్లీన్ చేసేదాకా కూడా ఆ జిడ్డు అనేది తొలగిపోదండి. మన చేతులు కూడా నొప్పి పెడుతుంది కదా. ఇలా జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు సింపుల్గా ఒకేసారి క్లీన్ చేసుకునే విధానాన్ని చూపిస్తున్నానండి. ముందుగా ఒక చిన్న ప్లేట్లోకి గోధుమ పిండిని కానీ మీరు ఏ పిండినైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకున్నానండి. దీంతో పాటు బేకింగ్ సోడా ఉంటుంది కదా, దాన్ని 1 టీ స్పూన్ వేసుకోవాలి. చిన్న నిమ్మకాయని తీసుకొని దాంట్లో ఉండే రసాన్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాలో కలిపేసుకోవాలి. ఈ పిండిలో కొన్ని వాటర్ని కలిపేసి స్క్రబ్బర్ని తీసుకొని ఆయిల్ క్యాన్ చుట్టూ కూడా రుద్దేసేయండి. ఇలా పిండిని రుద్దేసేయడం వలన జిడ్డు అనేది పూర్తిగా ఈ పిండికి వచ్చేస్తుందండి. మనము పదే రుద్దాల్సిన పని లేకుండా ఇలా ఒకేసారి స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానికి ఉండే జిడ్డు అనేది చాలా ఈజీగా పోతుంది. తర్వాత సోప్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఆయిల్ క్యాన్ ఎప్పుడు కూడా ఇలా పిండితో క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఆయిల్ క్యాన్ అనేది ఇలా నీట్గా కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారు కదండి, ఈ టిప్ నచ్చితే మాత్రం లైక్ చేయండి. పిల్లల బ్లౌజులు కానీ డ్రెస్లు ఏవైనా సరేనండి, బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్గా అనిపించింది అనుకోండి మనము స్టిచ్చింగ్ని ఇలా పిన్నిస్తో తీసాం కదండి, ఈ బ్లౌజ్ను ఇలా రివర్స్లో తీసిన తర్వాత పిన్నీస్తో కొద్దిగా దారాన్ని ఓపెన్ చేసి బ్లౌజ్ని మళ్ళీ నీట్గా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా గ్యాప్ తీసాం కదండి, ఆ గ్యాప్లో నుంచి ఇలా బ్లౌజ్ని కొద్దిగా టైట్గా పట్టుకొని పిన్ని సహాయంతో తీసేసామనుకోండి
స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. డ్రెస్లైనా బ్లౌజ్లైనా ఇలా స్టిచ్చింగ్ తీయాలన్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2-3 షాంపూ ప్యాకెట్లు యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే షాంపూ అనేది ఎక్కువైనప్పుడు అలాగే పెట్టేసామనుకోండి, అదంతా కింద పడి వేస్ట్ అయిపోతుంది కదా. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఒక బట్టల క్లిప్ను ఇలా షాంపూ ప్యాకెట్కి పెట్టేసామనుకోండి, షాంపూ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. మిగిలిపోయిన ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా కట్ చేసి మీరు ఆయిల్ ప్యాకెటే కాకుండా ఇలా మందంగా ఉండే ఏదైనా కవర్ని కూడా తీసుకోవచ్చండి. ఈ ఆయిల్ ప్యాకెట్ని మీరు ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఈ కవర్ని ఇలా చిన్నగా మలుచుకొని కవర్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఆయిల్ ప్యాకెట్ని సింకులో మనము గిన్నెలన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్నం మెతుకులు కానీ కర్రీ అన్నీ కూడా పడతాయి కదండి. ఈ హోల్లోకి వెళ్ళిపోయి వాటర్ బ్లాకేజ్ కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. అలా రాకుండా ఉండాలంటే ఇలా కట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ని ఈ హోల్లో పెట్టేసి దీంట్లో మనము గిన్నెలు క్లీన్ చేసుకోవటం కానీ కూరగాయలను వాష్ చేసినా కూడా అవన్నీ కూడా డైరెక్ట్గా హోల్లోకి పడకుండా ఈ కవర్లోనే పడతాయండి. అప్పుడు డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసి ఇలా వాటర్ బ్లాకేజ్ సమస్య రాకుండా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి తొడిమెలు తీసిన తర్వాత మన చేతులు అనేవి మంటగా అనిపించడం కానీ లేదా కళ్ళకు తాకినప్పుడు మంటగా అనిపిస్తాయి కదండి. అలా కాకుండా ఇలా మన ఇంట్లో ఎన్నో రకాల ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి. పాడేసే ప్లాస్టిక్ కవర్లను ఇలా 2 హ్యాండ్స్కి వేసి దానికి రబ్బర్ బ్యాండ్లను వేసేయాలి. ఇలా వేసిన తర్వాత పచ్చిమిర్చి యొక్క తొడిమెలను తీసామనుకోండి, మంట అనేది అస్సలకే అనిపించదు. అంతేకాదండి, ఎండుమిర్చిని కూడా ఇలా తొడిమెలు తీసేటప్పుడు ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. చిన్న చిన్న బాక్సులు కానీ బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక బాక్స్ని తీసుకొని ముందుగా దీంట్లో టిష్యూ పేపర్ని కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి. హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది కారి మనము కబోర్డ్లో కానీ సెల్ఫ్లో పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడతాయండి. ఇలా కింద పెట్టినప్పుడు ఆయిల్ మరకలు అనేవి ఏర్పడకుండా ఉండాలంటే ఇలా చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి, కబోర్డ్స్ కానీ సెల్ఫ్లు కానీ నీట్గా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసినప్పుడు దాన్ని పడేయకుండా ఇలా కవర్లో స్టోర్ చేసుకోవాలండి. మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సోప్ బాక్సులు ఉంటాయి కదండి, ఇలా సోప్ని తీసిన తర్వాత ఈ ఖాళీ బాక్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టునంతా కూడా నింపేసేయాలి. మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ఇలా ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నాక కబోర్డ్లో కానీ బీరువాలో కానీ చిన్న చిన్న పురుగులు కానీ జల పురుగులు ఉంటాయి కదండి, ఇలా బొద్దింకల యొక్క బెడద అనేది తగ్గిపోవాలంటే ఈ ఘాటైన స్మెల్కి ఈ బొద్దింకలు అనేవి కబోర్డ్లో అస్సలకే దరిచేరవండి. ఇలాంటి బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే నెట్ విండోస్ కానీ నెట్ డోర్స్ ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న హోల్స్లో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి. మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ని కానీ లేదా మామూలుగా బట్టలు వాష్ చేసే బ్రష్ ఉంటుంది కదండి, దాంతోనైనా ఇలాంటి నెట్ డోర్స్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్నటి డస్ట్ అనేది ఈజీగా తొలగిపోతుంది. దీన్ని క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక మాస్క్ను వేసుకొని క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఈ సన్నటి డస్ట్ అనేది డైరెక్ట్గా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోతుంది. తర్వాత దీనివల్ల ఇబ్బంది పడకుండా ఇలా మనము ముందు జాగ్రత్తగా మాస్క్ను వేసుకొని డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. హ్యాండ్ బ్యాగులు కానీ పిల్లల యొక్క స్కూల్ బ్యాగులు ఉంటాయి కదండి, ఒక్కొక్కసారి ఆ జిప్ అనేది స్ట్రక్ అవ్వటం కానీ ఇలా గట్టిగా అన్నప్పుడు జిప్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే క్యాండిల్ ఉంటుంది కదా, ఇలా క్యాండిల్ మొత్తాన్ని కూడా మనము జిప్పుపై అప్లై చేయాలి. ఇలా అప్లై చేయటం వలన స్మూత్గా జిప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. అప్పుడు జిప్ అనేది ఫెయిల్ కాకుండా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, అల్లాని ఇలా ముందుగా వాటర్లో నానబెట్టామనుకోండి, దానికి ఉండే మట్టి అంతా పోతుంది. అప్పుడు ఇలా ఫ్రెష్గా తయారవుతుంది. పొట్టు తీసే గ్రేటర్ ఉంటుంది కదండి, ఇలా గ్రేటర్ సహాయంతో మనము అల్లంపై ఉండే పొట్టును ఎన్ని కేజీలైనా ఈజీగా తీసేయచ్చు. మామూలుగా మనము అల్లంపై ఉండే పొట్టును స్పూన్తో కానీ నైఫ్తో తీసాం కదండి, దానికంటే బెటర్గా ఇలా గ్రేటర్తో తీసేయండి. మన చేతులు కూడా నొప్పి పెట్టకుండా ఇలా క్షణాల్లో అల్లంపై ఉండే పొట్టును సింపుల్గా తీసుకోవచ్చు. 5 రూపీస్ కంఫర్ట్ కానీ 10 రూపీస్ కంఫర్ట్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఇలా పిన్నిస్తో 2 వైపులా కూడా చిన్న చిన్న హోల్స్ అనేవి చేసుకోవాలి. దీనివల్ల కంఫర్ట్ అనేది కొద్దిగా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ కంఫర్ట్ ప్యాకెట్ని వాష్రూమ్లో ఉండే
ఫ్లష్ ట్యాంక్లో వేసేయండి. ఇలా వేయటం వలన ప్రతిసారి మనము ఫ్లష్ని ఆన్ చేసిన వెంటనే బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వాష్రూమ్లో నుంచి వస్తుంది. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని మన ఇంట్లో ఉండే డిజైన్ బెడ్స్ కానీ డిజైన్ డోర్స్ ఉంటాయి కదండి, దాంట్లో సన్నటి డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఆ డస్ట్ అనేది సరిగా క్లీన్ చేయలేకపోతామండి. మళ్ళీ ఆ క్లాత్ను కూడా క్లీన్ చేసుకోవాల్సిన పని కూడా ఏర్పడుతుంది. ఇలా ఒక పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఎంత సన్నటి డస్ట్నైనా ఈజీగా ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. వెంటనే ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, మన పని కూడా చాలా తక్కువగా ఉంటుందండి. తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. పేపర్ కప్స్ ఉంటాయి కదండి, ఒక పేపర్ కప్ని తీసుకున్నాను. పైన ఉండే రింగును మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ రింగును పక్కన పెట్టేసుకున్నాక ఈ పేపర్ కప్పును ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పైన మలుచుకొని తర్వాత సైడ్లో కూడా మలుచుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అప్పుడు ఈ పేపర్ కప్ అనేది ఇలా ఓపెన్ కాదండి. చూసారు కదండి, నీట్గా ఉంది కదా. తర్వాత మనము ఇలా కట్ చేసుకున్న రింగును ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకొని ఇలా పేపర్ కప్పుకు అతికించేసుకోవాలి. నేనైతే ఇక్కడ వైట్ ప్లాస్టర్తో అతికించేసానండి. మీరు గ్లూ గమ్ కానీ ఫెవికల్ కానీ ఏదైనా యూజ్ చేయవచ్చు. చూడండి, అందమైన చిన్న బుట్టి అనేది రెడీ అయిపోయింది కదా. దీంట్లో పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న చాక్లెట్స్ కానీ లేదా మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పిన్స్ కానీ హెయిర్ పిన్స్ కానీ లేదా చిన్న చిన్న మేకులు ఉంటాయి కదండి, అలాంటి వాటినైనా కూడా ఇలా పేపర్ కప్లో వేసుకొని ఒక దగ్గర పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు.